చెరువును మింగిన బడాబాబులు. మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలం యాప్రాల్ గ్రామ పరిధిలోని జలకలలతో తొలికిసలు ఆడాల్సిన యాప్రాల్ చెరువు నాగిరెడ్డికుంట కబ్జా పొరలలో చిక్కుకొని విలవిలలాడుతోంది. ఇక చూడు, చెరువుని ఈనాడు హైడ్రా వచ్చింది, రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చిరు, రియల్ ఎస్టేట్ మొత్తం నాశనమైంది అంటున్నారు కదా. ఈనాడు చెరువులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? మన ఈటెల రాజేందర్ గారు కూడా అన్నారు, ఈనాడు హైడ్రా వల్ల తెలంగాణ మొత్తం నాశనమైందంటే మరి చెరువులను ఎట్లా కాపాడాలి? ఈటెల రాజేందర్ గారు చెప్పురు, మీరన్నా చెప్పురు. ఒకవేళ కబ్జా అయితేనేమో కబ్జా అయిందని చెప్పేసి అదే పార్టీ మీద విమర్శలు చేస్తారు. చెరువులు ఈనాడు కబ్జాకు గురి కాకుండా హైడ్రా కాపాడితేనేమో ఈనాడు రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది అంటున్నారు. మరి మీరే చెప్పురు ఈటెల రాజేందర్ గారు. ఇక చూడు, యాప్రాల్ చెరువును ఎట్లా కాపాడదామో చెప్పురు మీరు. ఈనాడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మీరు ఎంపీగా ఉన్నారు కదా, ఎట్లా చేద్దామంటే మీరు చెప్పుర్రి. సుమారు 19 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పరచుకున్న ఈ జలాశయం చుట్టూ బఫర్ జోన్ నిబంధనలు తొంగలు తొక్కుతూ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జీకే బిల్డర్స్ డెవలపర్స్ ఆధ్వర్యంలో కాసా గ్రాండ్ క్లాసికల్ అపార్ట్మెంట్ పేరుతో నిర్మాణ సంస్థలు ఏకంగా 15 మీటర్ల బఫర్ జోన్ ను ఆక్రమించి క్లబ్ హౌస్ నిర్మిస్తుండగా స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. మనం ఈనాడు గతంలో ఎట్లుంటది అంటే, ఈనాడు జంతువులను జూ పార్కులు ఎట్లా పెడుతున్నామో చెరువులు ఎట్లుంటాయి, కుంటలు ఎట్లుంటాయి అంటే ఇక మన వీడియోలు ఉన్నటువంటి రిజర్వాయర్ల దగ్గర పోయి చూపించాలన్నమాట. చెరువులు చూసేటటువంటి ప్రయత్నం చేయొద్దు, అదా మనం కాపాడుకోవాల్సింది. ఈనాడు బఫర్ జోన్లలో ఇల్లీగల్ గా చెరువులు కబ్జాలు అయ్యి కన్స్ట్రక్షన్లు చేస్తూ ఉంటే ఈనాడు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాను. సో ప్రజలారా మీరు కూడా ఒక విషయం ఆలోచించాలి. ప్రతి విషయం ప్రభుత్వం మీద మనం విమర్శలు చేయడం కాదు. ఈనాడు హైడ్రా అంటే ప్రజల గురించి. ఈనాడు సిటీలలో చూసుకోవచ్చు, వర్షం పడితే చెరువుని తలపించేటటువంటి ఆనవాళ్ళు మనం చూసుకోవచ్చు. ఆ విధంగా కాకుండా ఈనాడు చెరువుల నాళాలను కబ్జా అవుతున్నాయి, చెరువులు కబ్జాలు అవుతున్నాయి కాబట్టి ఈనాడు హైదరాబాద్ లో వర్షం పడితే చెరువు వాతావరణం చూసుకోవచ్చు మనము. ఈనాడు ప్రజల పోయి చెర్ల ఇల్లు కడితే చెరువు నీళ్ళు ఎట్టుకోవాలి. సో అది కాపాడడానికి హైడ్రా వచ్చింది కాబట్టి హైడ్రా అధికారుల ద్వారా ఇక చూడూరి పోయి ఖచ్చితంగా ఈ యొక్క చెరువును కాపాడాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ఇక వార్తా వివరాలు ఎట్లా చూడు. చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం నిర్దేశించిన 15 మీటర్ల బఫర్ జోన్ లో ఇలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. కేవలం చెరువు నిర్వహణకు సంబంధించిన పనులు మాత్రమే అనుమతించబడతాయి కానీ ఈనాడు ఇష్టానుసారంగా బఫర్ జోన్లలో కన్స్ట్రక్షన్స్ చూడదు. సో ఖచ్చితంగా కలెక్టర్ గారు మీరు దృష్టి పెట్టాలి, ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాము.